ఒకరికేమో హోమ్ గ్రౌండ్ అస్సలు కలిసి రాదు, ఇంకొకరికేమో తొలి మ్యాచ్ అస్సలు కలిసి రాదు. ఇది ఐపీఎల్ చరిత్రలో ఆనవాయితీగా వస్తుంది. ఈసారి మాత్రం అది బ్రేక్ అయింది. ఒకరి విషయంలో కాదు, ఇద్దరి విషయంలోనూ అది బ్రేక్ అయింది. ట్రెండ్ మారుతోందా? ఏం జరుగుతోంది? ఐపీఎల్లో ట్రెండ్ మారుతోంది అని చెప్పడం టూ ఎర్లీ టు కామెంట్. ఎందుకంటే 2 మ్యాచ్లే జరిగాయి. కానీ ఆ 2 మ్యాచ్ల్లో జరిగిన విధ్వంసం చూస్తే, ఆ రికార్డ్స్ చూస్తే నిజంగానే ట్రెండ్ మారుతోందా అనిపిస్తోంది. ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. కాకపోతే దాన్ని ఇంకొంచెం డీటెయిల్గా, ఇప్పుడు ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో ఇప్పటి వరకు 96 మ్యాచ్లు ఆడితే ఐపీఎల్లో 46 మ్యాచ్లే గెలిచింది, 45 మ్యాచ్లు ఓడిపోయింది. 4 మ్యాచ్లు ఏమో రద్దయినాయి, 1 మ్యాచ్ టై అయింది. సో ఓవరాల్గా వాళ్ళ రికార్డు హోమ్ గ్రౌండ్లో అంత బాగా ఏం లేదు. లాస్ట్ సీజన్లో కూడా చూసాం మనం. లాస్ట్ సీజన్లో హోమ్ గ్రౌండ్లో కంటే ఎక్కువ అవే గ్రౌండ్లోనే గెలిచింది. సో ఆ ట్రెండ్ వాళ్ళది కంటిన్యూ అవుతుంది అనుకున్నాం ఈసారి కూడా. ఇక మరోవైపు ముంబై ఇండియన్స్ చూస్తే 2013 నుంచి ఇప్పటి వరకు, అంటే మొన్నటి వరకు, 2013 నుంచి మొన్నటి వరకు కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్ ముందు వరకు కూడా ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు ఓడిపోయారు. టైటిల్ గెలిచినప్పటికీ గెలవకపోయినప్పటికీ వాళ్ళు ఆడిన ఫస్ట్ మ్యాచ్ అయితే ఓడిపోవడం, ఇది కూడా ఆనవాయితీగా వస్తూ ఉంది. అయితే అది బ్రేక్ అయింది. ఆర్సీబీ కూడా మరో రికార్డును బ్రేక్ చేసింది. ఫస్ట్ ఆర్సీబీ విషయానికి వస్తే, ఆర్సీబీ ఎస్ఆర్హెచ్తో జరిగినటువంటి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగింది. హోమ్ గ్రౌండ్లో ఆడుతుంది. మరి హోమ్ గ్రౌండ్ అందరూ ఏమనుకున్నారంటే 160, 170 స్కోర్లు వస్తాయి ఇక్కడ, ఇది గతంలో లాగా లేదు, పిచ్ మారిపోయింది, కాంపిటేటివ్ మ్యాచెస్ ఇక్కడ జరగలేదు అని చెప్పారు. కానీ అందుకు విభిన్నంగా జరిగింది. ఆర్సీబీకి కలిసి వచ్చిన ఒక పాయింట్ ఏంటంటే టాస్ గెలవడంతో వాళ్ళు ఏం చేశారు, ఫీల్డింగ్ తీసుకున్నారు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చేసింది, 201 రన్స్ చేసింది. 202 పరుగుల టార్గెట్ని ఆడుతూ పాడుతూ చేసింది ఆర్సీబీ 15.4 ఓవర్లలోనే. దీంట్లో అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, విరాట్ కోహ్లీ 38 బాల్స్లో 69 రన్స్ చేశాడు. 5 4లు 5 సిక్సర్లు. సో కోహ్లీది మనం ముందు నుంచే చెప్పుకున్నాము, ఈ ప్రివ్యూలో కూడా చెప్పుకున్నాము. పొట్టు ఆకలితో ఉన్నాడు విరాట్ కోహ్లీ. విజయ్ హజారే ట్రోఫీ నుంచి చూసాము, అక్కడ సెంచరీ చేశాడు. ఆ తర్వాత న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో సెంచరీ చేశాడు. ఆ ఆకలి కంటిన్యూ అవుతుంది అని చెప్పాము. అదే జరిగింది విరాట్ కోహ్లీ విషయంలో. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే తను ఒక్కసారి కనెక్ట్ అయ్యాడా, డిస్కనెక్ట్ అయ్యే ఛాన్సే లేదు. సో అదే జరిగింది. అంతేకాదు ఆర్సీబీ ఒక రికార్డు కూడా బ్రేక్ చేసింది. 200 కంటే ఎక్కువ రన్స్ని అతి తక్కువ ఓవర్లో చేసింది ఆర్సీబీ. ఇక ముంబై ఇండియన్స్ విషయంలో, ముంబై కూడా సేమ్, టాస్ గెలిచింది, ఫీల్డింగ్ తీసుకుంది. 2 టీంలు అలానే గెలిచాయి. హోమ్ గ్రౌండ్లో టాస్ గెలవటము, ఫీల్డింగ్ తీసుకోవడం, ఇదొకటి వీళ్ళకి బాగా కలిసి వచ్చింది. ఇక కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 220 రన్స్ చేసింది. మరి టార్గెట్ ముంబైది 221 రన్స్. మరి 221 రన్స్ని ముంబై ఇండియన్స్ కూడా ఆడుతూ పాడుతూ చేసింది. అందరికీ అనిపించింది ఫస్ట్ మ్యాచ్ కదా, ఓడిపోతుందేమో ముంబై ఇండియన్స్, ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతుందేమో అనుకున్నారు. కానీ ట్రెండ్ మారింది. ట్రెండ్ను మార్చారు. 14 ఏళ్ల వనవాసాన్ని పూర్తి చేసుకున్నారు. 14 ఏళ్ల శాపాన్ని తొలగించుకున్నారు. 14 ఇయర్స్గా ప్రతి సీజన్లో ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయింది ముంబై ఇండియన్స్. కానీ ఈసారి మాత్రం ఆ జింక్స్ని బ్రేక్ చేసింది. ఫస్ట్ మ్యాచ్లో విజయం సాధించింది. అది కూడా అద్భుతంగా ఆడి, అద్భుతమైన చేజ్ అని చెప్పొచ్చు. ముంబై ఇండియన్స్కి కూడా ఇది హైయెస్ట్ చేజ్ ఐపీఎల్ హిస్టరీలో. అంతకుముందు 219 ఉండే, ఇప్పుడు అది 221 రన్స్ని చేజ్ చేసింది. సో అంతేకాదు ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ, అక్కడేమో కోహ్లీ ఆడాడు, ఇక్కడేమో రోహిత్ శర్మ 38 బాల్స్లో 78 రన్స్ చేశాడు. కోహ్లీ 5 6లు 5 4లు కొడితే రోహిత్ శర్మ 6 6లు 6 4లు కొట్టాడు. సో ఇద్దరి మధ్య పోటీ కూడా నడుస్తుందని చెప్పొచ్చు. మరి 2027 వరల్డ్ కప్ కోసం ఈ ఇద్దరు వెయిట్ చేస్తున్నారు. అప్పటి వరకు ఫామ్ని ఇలానే కంటిన్యూ చేస్తారా? మరి ఈసారి ఈ లీగ్ రోకో నామ సంవత్సరంగా మారుతుందా ఈసారి అన్నది కూడా ఆలోచించాలి. అనే విధంగా కూడా ఈ ఇద్దరి మధ్య పోటీ అయితే జరగబోతోంది. అంతేకాదు రోహిత్ శర్మ మరో విషయంలో విరాట్ కోహ్లీ రికార్డును కూడా బ్రేక్ చేశాడు. అదేంటి అంటే, ఒక ప్లేయర్కి ఫేవరెట్ టీం ఉంటుంది, ప్రతి ప్లేయర్కి ఒక ఫేవరెట్ టీం ఉంటుంది. ఆ రకంగా ఐపీఎల్ హిస్టరీలో ఒక ప్లేయరు ఒక టీంపై చేసిన హైయెస్ట్ రన్స్ ఎన్ని అంటే 1160 రన్స్. నిన్నటి దాకా విరాట్ కోహ్లీ చెన్నై సూపర్ కింగ్స్ మీద ఆ రికార్డు ఉండే, ఒకే టీంపై ఎక్కువ రన్స్ చేసిన రికార్డు 1160 రన్స్ రికార్డు విరాట్ కోహ్లీకి సిఎస్కే మీద ఉండే.
కానీ రోహిత్ శర్మ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. కోల్కతా నైట్ రైడర్స్ పై రోహిత్ శర్మకి 1161 రన్స్ అయ్యాయి నిన్న 78 స్కోర్ చేయడంతో. సో దీంతో ఒక టీంపై చేసిన అత్యధిక రన్స్ రికార్డు ఇప్పుడు రోహిత్ శర్మ పేరిటే ఉంది. మొత్తానికైతే ఈ రోకో మధ్య హెల్తీ కాంపిటీషన్ జరుగుతోంది. అయితే జరుగుతోంది. ఒకవైపు ఏమో విరాట్ కోహ్లీ అద్భుతంగా ఫామ్ కంటిన్యూ చేస్తూ ఆడుతున్నాడు. మరోవైపు ఏమో ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ అద్భుతంగా ఆడుతున్నాడు. 14 ఏళ్ల వనవాసం కూడా పూర్తి చేసుకున్నారు. మరి పట్టాభిషేకానికి ఎవరు రెడీ అవుతున్నారు? కామెంట్ చేయండి.